నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, జనరల్గా చాలామంది వాళ్ళు మానసిక స్థితిలో ఉంటారు, వాళ్ళకి మానసిక వ్యాధులు ఉంటాయి. కానీ అవి వాళ్ళకు మానసిక వ్యాధి అని చెప్పి తెలుసుకోవడం ఎలా అంటారు? అంటే ఒకవేళ అది మానసిక వ్యాధి అని తెలిసిన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఏ ఏ సిమ్టమ్స్ ఉంటే దేని కింద కన్సిడర్ చేయొచ్చు అంటారు? అవును, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది పాపము వాళ్ళు మానసిక సమస్యలు ఉన్నట్టు తెలియక 2-3 ఇయర్స్ బాగా పెద్ద అయిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు అనమాట. యాక్చువల్గా మనము కొన్ని సిమ్టమ్స్ని బట్టి తెలుసుకోవచ్చు అండి. మనం ఏమన్నా మానసిక సమస్యలు అన్నాం కదా, మానసిక సమస్యలు అంటే మన ఆలోచనల సమస్యలు అండి. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ సమస్య అనేది బ్రెయిన్లో స్టార్ట్ అవుద్ది అనమాట. అది పెద్దది అయిన తర్వాత మన ప్రవర్తనలో కనిపించుద్ది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ కనిపించేది మన బిహేవియర్లో అనమాట. ఇప్పుడు చూద్దాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా గుర్తించాలనేది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారు. ఇతను రెగ్యులర్గా వెళ్ళేవాడు పాపము. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళను అంటున్నాడు అనుకోండి కాసేపు. అంటే అర్థం ఏంటి, అక్కడ తనకి ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఆ స్కూల్లో ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, టీచర్స్ వల్ల కావచ్చు, లేకపోతే మార్క్స్ వల్ల కావచ్చు, దేనికో భయపడుతున్నాడంటే మానసిక సమస్యలు ఉన్నట్లెక్క. లేదు, ఇంతకుముందు కుర్రాళ్ళకి బాగా 80-90% వచ్చాయి, సడన్గా 60% పడిపోయాడు, లేదా 50% పడిపోయాడు. అది కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. అంటే మరి ఇతని బిహేవియర్లో చాలా రిజల్ట్స్లో మార్పు వచ్చిందంటే ఇక్కడ ఏదో లోపల ప్రాబ్లం నడుస్తుంది అనమాట. చదువు మీద ఇంట్రెస్ట్ అంతా తగ్గి ఉండాలి, లేదా ఏదంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయి ఉండాలి. పేరెంట్స్ తెలుసుకోవాలన్నమాట, ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా డౌన్ అయిపోయాడు. అదే కొంతమంది టీనేజ్కి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరితో కలవరు. మరి దీన్ని బట్టి బిహేవియర్లో మార్పు వచ్చింది కదా. లేదు, కొంతమంది ఏం చేస్తారు, ఈ మధ్య స్మార్ట్ ఫోన్ పట్టుకొని గంటలు చాటింగ్లు రకరకాలు చేస్తున్నారు. అంటే మరి ప్రాబ్లంలో ఉన్నారు లేదా? ఎందుకంటే ఒక స్టూడెంట్ గంటలు చాటింగ్ చేస్తున్నా అంటే మరి ఎవరితో అవతల ఏ వ్యక్తితో చేస్తున్నాడు, అమ్మాయితో చేస్తున్నాడా, అబ్బాయితో చేస్తున్నాడా తెలియదు. వీళ్ళకి డైవర్ట్ అయిపోతారు. డైవర్షన్ అయిపోయిందంటే స్టడీస్లో ప్రాబ్లం వచ్చింది, రిజల్ట్స్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు కొంతమంది బాగా ఒత్తిడికి గురవుతుంటారు, పనులు చేయలేని అంటుంటారు. ఓకే, నా వల్ల ఏమి కాదని చెప్తుంటాడు. దేంట్లో ఫెయిల్ అయిన తర్వాత చాలా డిస్కరేజింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. నేను పనికిరాను, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం సాధించలేకపోతున్నాను, నేను బతకటం వేస్ట్. ఓకే, మరి ఈ సిమ్టమ్స్ అని మనకి ఏం చెప్తున్నాయి, ఇతను సూసైడ్ చేసుకోవడానికి ప్రాబ్లం గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందని తెలుసుకోవాలన్నమాట. మామూలుగా మనం డిప్రెషన్ అంటామో, డిప్రెషన్ ఎక్కువైతే ఆ సూసైడల్ థాట్స్ స్టార్ట్ అవుతుంటాయండి. లేదా బాగా అగ్రెసివ్, ఇంతకుముందు సాఫ్ట్గా ఉండే వ్యక్తి ఇప్పుడు సడన్గా అగ్రెసివ్ అవుతున్నాడు అంటే there is some ప్రాబ్లం. అవునాగా చెప్పండి. లేకపోతే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో చెప్పకుండా పారిపోతారండి, 4 రోజులు మళ్ళీ వస్తుంటాడు. అంటే మరి ఇక్కడ సైకలాజికల్ ఏదో ఇష్యూ ఉండబట్టే కదా. లేదు, కొంతమంది క్లియర్గా చెప్తుంటారు, నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి, వాడు కంట్రోల్ చేస్తున్నాడు, వీడు కామెంట్ చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తుంటారు. లేకపోతే మీరు నాకు ఆహారం లేదో కలిపి పెడుతున్నారు, నన్ను ఏదో చేస్తున్నారు, వాళ్ళు నా లైఫ్ కంట్రోల్, వీళ్ళు నా లైఫ్ కంట్రోల్ చేస్తారని చెప్తుంటాడు అనమాట. లేదంటే మన ఫిజికల్ బిహేవియర్, చేతులు మళ్ళీ కడగటము, ఓకే, స్నానానికి ఎక్కువ టైం తీసుకోవటము, ఈ టైప్ ఆఫ్ ఏ సిమ్టమ్స్ కనపడినా ఇప్పుడు చెప్పుకున్నాయని కూడా బ్రీఫ్గా వీళ్ళు మానసిక సమస్యలో ఉన్నట్లు. అంటే ఒక స్టూడెంట్ అయితే స్టడీలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆయన ప్రవర్తనలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈయన మానసిక సమస్యలో ఉన్నాడు. అట్లానే యూత్ కూడా వాళ్ళు చేసే పనులు సరిగా చేయలేకపోయినా, సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అంటే మైండ్లో డిస్టర్బెన్స్ నడుస్తుంది అనమాట. అదేవిధంగా సరిగా జాబ్ చేయలేకపోతున్నాడు, ఓకే, జాబ్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే సమస్య నడుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళు మానసిక సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతమంది వీటిని పెద్ద సమస్యగా అనుకోరండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది వాటంతట అదే పోయిద్దిలే, వయసు పెరిగేది కొద్దిగా పోతే అనుకుంటారండి. కానీ మా రీసెర్చ్ ప్రకారము ఈ మానసిక సమస్యలు మనం గుర్తించి వాటిని సాల్వ్ చేయకపోతే రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ట్రీట్ చేయకపోతే ఆ డిప్రెషన్ పెరిగిపోయిందండి, పెరిగిపోయి సూసైడల్ థాట్స్ వస్తాయి. ఎప్పుడు చేసుకుంటారో ఎవరికి తెలియదు, అయిపోయింది. తర్వాత అనుకుంటే ఉపయోగం లేదు కదా. అదేదా ఈవెన్ స్కిజోఫ్రీనియా కానీ, బైపోలర్ కానీ, ఓసిడి కానీ ఆ ప్రాబ్లమ్స్ గుర్తించక టైం ఎక్కువైపోయి ఈవెన్ మందులు వాడిన తర్వాత కూడా
చాలా సంవత్సరాలు గడిచి రిజల్ట్ రాకపోతే సూసైడల్ టెండెన్సీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి నేనేం చెప్తానంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఇటువంటి మానసిక సమస్యలు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి రెండు అవకాశాలు అండి. ఒకటేమన్నా సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుతుంటారు. రెండోది ఏంటంటే మందులు లేకుండా మానవ సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ని డెప్త్గా స్టడీ చేసి వాళ్ళకి థింకింగ్ మార్చి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అన్నీ నేర్పి వాళ్ళని మంచిగా బయటికి తీసుకొస్తామండి. చాలామంది ఎందుకు రావట్లేదు అంటే సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను పిచ్చివాళ్ళు అనుకుంటారు, వాళ్ళు పిచ్చివాళ్ళు కదా ట్రీట్మెంట్ ఇచ్చేది, నేను పిచ్చివాడిని కాదు, నేను మంచిగానే ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఒక ఫాదరు ఒక సన్న తీసుకురావాలనుకోండి, సన్న రాడండి, ఎదురు తిరుగుతాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నేను బాగానే ఉన్నాను, నీకు పిచ్చేట్టు నువ్వు వెళ్ళంటారండి. చాలామంది తెలియదు, మేము పిచ్చివాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, పిచ్చివాళ్ళకి కౌన్సిలింగ్ పనిచేయదు, మందులు పనిచేయవు. మేము ఇచ్చేది వాళ్ళకి సరైన ఆలోచన విధానం నేర్పుతాము, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చక్కగా సొల్యూషన్స్ నేర్పుతామండి. ఇవంతా కూడా మేము వాళ్ళ చేత నోట్స్ రాపిస్తామండి. ఆ నోట్స్ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉందండి, నేను ఈ మధ్య కౌన్సిలింగ్ ఇచ్చాను ఒక 7-8 months బ్యాక్. అమ్మాయికి బాగా మార్కులు తక్కువ వస్తున్నాయి, మ్యాథ్స్లో ఫెయిల్ అవుతుందని వాళ్ళ ఫాదరు తీసుకొచ్చాడు. సో డీటెయిల్గా స్టడీ చేసి ఆమెకు 2 months కౌన్సిలింగ్ ఇచ్చాను. సో తర్వాత నేను చెప్పినట్టుగా ఫాలో అయింది. మన ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాయి, 92% పైన వచ్చిందండి. మరి మేము ఒక ట్యాబ్లెట్ వాడలేదు, ఏం చేయలేదు. అమ్మాయికి చక్కగా థింకింగ్ నేర్పాము, సబ్జెక్ట్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో నేర్పాము, కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే వాళ్ళ సమస్యలను బట్టి ఏమి నేర్పాలో నేర్పుతాం అనమాట. అది నేర్పితే వాళ్ళు చక్కగా అంతా ఎవ్రీథింగ్ రైటింగ్ చదువుకుంటూ ఉంటే చక్కగా ఫాలో అవుతుంటారు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు అన్నమాట. చాలామంది స్టూడెంట్స్కి ఈవెన్ లెస్ దాన్ 20% వచ్చే వాళ్ళని కూడా 80-90% స్కోర్ అయ్యేటట్టుగా కౌన్సిలింగ్ ఇస్తుంటారు స్టూడెంట్స్కి. వాళ్ళకి ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఈ లవ్ ఫెయిల్యూర్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి కూడా కౌన్సిలింగ్ మంచిగా చేస్తారు. ఈ డిప్రెషన్ ఉంది, డిప్రెషన్ కూడా ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేదండి. మెడిసిన్స్ లేకుండా వాళ్ళ థింకింగ్ స్టడీ చేసి ప్రాబ్లమ్ స్టడీ చేసి చక్కగా సొల్యూషన్స్ డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు. అది స్కిజోఫ్రెనియా కానీ, ఓసిడి కానీ, బైపోలార్ కానీ, ఎనీ టైప్ ఆఫ్, ఈ మధ్య ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి అది కూడా పెద్ద సమస్య, చాలామందికి తెలియదు. ఒకే విషయం మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తుంటే అది మంచిది కాదండి. కాబట్టి వాటికి కూడా ఎటువంటి మానసిక సమస్యలకైనా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మంచిగా చేయొచ్చు, వాళ్ళ కొత్త లైఫ్ ఇవ్వచ్చు అండి వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.